నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 సెప్టెంబర్ మాస 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు గోచార వార ఫలితాలు. ఈ వీడియోలో సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి ఈ 4 రాశుల గురించి చెప్పటం జరుగుతుంది. మరొక వీడియోలో మిగతా 4 రాశుల గురించి చెప్పటం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాలు ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే కనుక మిథున రాశిలో గురువు సంచారం చేస్తాడు ఈ వారం అంతా. ఇక 15వ తేదీ నుండి శుక్రుడు సింహరాశిలో, కేతువు కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు కన్యా రాశిలో 15 నుండి సంచారం చేస్తాడు. ఇక రవి 16, 15 వరకు సింహరాశిలో సంచరించి 17 నుండి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక తులారాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు. ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రించిన శని. ఇది గ్రహాల స్థితిగతులు ఖగోళంలో ఎట్ ప్రజెంట్ ఈ భావాల్లో స్థితి పొంది ఉంటే, అయితే ముందుగా చంద్రుడు ఈ వారంలో ఏ రాశుల మీద సంచారం చేస్తున్నాడు అంటే ఇక మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. ఇక ఈ 4 రాశుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. ముందుగా సింహరాశి. ఈ సింహరాశి నుండి చంద్రుడు 11, 12, 1 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. అంటే సింహరాశికి 11వ స్థానం మీద, 12వ స్థానం మీద, రాశి మీద కూడా చంద్రుడు సంచారం చేస్తాడు ఈ వారంలో. అయితే వీరికి ఈ వారంలో శుక్రుడు, బుధ, కుజ, గురు ప్లస్ చంద్రుడు 3 వంతులు అనుకూలిస్తున్నారు. కాబట్టి ఈ వారంలో సాధారణంగా కంటే మెరుగ్గానే ఫలితాలు ఆశించవచ్చు అనేది సూచిస్తుంది గోచారంలో. అయితే ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యం మరియు సంబంధాలలో మార్పులు, మీ భావోద్వేగాల వలన వృద్ధికి అవకాశాలలో రోలర్ కోస్టర్గా ఉంటుంది. అంటే అంత ఒకదాని తర్వాత ఒకటి బాగానే ఉంటుంది అనేది అంచెలంచెలుగా. చంద్రుడు ఈ రాశిలో ఉన్నప్పుడు అధిక శక్తి, మానసిక శారీరక శక్తి, ఆత్మవిశ్వాసం ఉంటుంది. కానీ వారంలో 19, 21 ముఖ్యంగా అశాంతిగా, ఒత్తిడికి లోనయ్యేది కనిపిస్తుంది. కానీ ఈ వారంలో 17, 18 తేదీలు ముఖ్యంగా అశాంతిగా, ఒత్తిడికి లోనయ్యేది కనిపిస్తుంది. ప్రాణాయామం అనేటి చర్యలు పాటించండి. స్వీయ సంరక్షణ అవసరంగా సూచనలు చేస్తున్నాము. క్రమశిక్షణగా ఆరోగ్యంకి పాటించండి. 15, 16 తేదీల్లో అయితే కనుక ఆలోచనలు, ఒత్తిడి 16లో కూడా ఉంటుంది, అశాంతిని కలిగించేది కూడా ఉంటుంది. కాబట్టి మొట్టమొదట 2 రోజులు ప్రశాంతంగా ఉన్న, మధ్యలో మాత్రం కొంచెం అశాంతిగా, ఒత్తిడికి లోనయ్యేది కనిపిస్తుంది. ఇక 17, 18 తేదీల్లో అయితే కనుక జీర్ణక్రియ లేదా నిద్రకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఎదురవటం కానీ, నిద్ర సమస్యలు కానీ రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకు అయితే కనుక 17 నుండి అనుకూలిస్తుంది. వీరిలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఈ రవి కన్యారాశిలో ప్రవేశించాక ముఖ్యంగా మెరుగైన ఫలితాలకి అవకాశం ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు లేదా నిరుద్యోగులు కూడా గణనీయమైన ఫలితాలకి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఓపికగా, క్రమశిక్షణతో ఉండాలి వీరు. అప్పుడే ఫలితాలు సాధించడానికి వీలుంటుంది. ఇక వ్యాపారపరంగా వారం తొలి 2 రోజులు చంద్ర సంచారం వల్ల నెట్వర్కింగ్ లేదా సైడ్ వెంచర్ల ద్వారా లాభాలు రావచ్చు అనేది సూచిస్తుంది. వారం మధ్యలో కుటుంబ ఖర్చులు, ఆందోళనలు తలెత్తేది ఎక్కువగా కనిపిస్తుంది. వారం చివరి రోజుల్లో 19, 21 తేదీల్లో 19 నుంచి 20, 21
తేదీల్లో విలాసవంతమైన కొనుగోళ్లపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. పెట్టుబడుల విషయంలో ఎక్స్పర్ట్ సలహాతోనే చేయాల్సి ఉంటుంది. ఇక అనుకూలంగా లేదు కాబట్టి వారి సలహా సంప్రదింపులతోనే ముందుకు పెట్టుబడుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇక వారాంతానికైతే కనుక ఆర్థిక మెరుగుదల, సేవింగ్స్ చేయడానికి పరిస్థితులు మెరుగుపడతాయి. అంటే ఈ వారం లాభాలకి ఉంటుంది. అదేవిధంగా ఖర్చు చేసే అవకాశం రెండింటినీ తెస్తుంది కాబట్టి మంచిగా ఆర్థిక నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఇక 21న సూర్యగ్రహణం వారాంతం రోజున కాబట్టి తదుపరి ఆర్థిక నిర్ణయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రహణం తర్వాత ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక స్నేహితులు, సిబ్లింగ్స్ విషయాలకి 15, 16 తేదీల్లో చాలా ఆనందంగా సఖ్యతగా ఉంటారు అని చెప్పచ్చు. 17, 18 అయితే కనుక కొంచెం శ్రద్ధ అవసరం చూపించాల్సి ఉంటుంది సంబంధాల విషయాల్లో. కుటుంబాలలో కూడా 19, 20 తేదీల్లో అందరి ప్రేమాభిమానాలను మద్దతును పొందేది ఉంటుంది. ఇక కుటుంబంలో బాగుంటుంది ఈ దినాలకి అనేది చెప్పచ్చు. 19, 20 తేదీల్లో మద్దతు. ముఖ్యంగా 21న సింహరాశి వారికి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. కుటుంబ స్థానంలో సూర్యగ్రహణం ప్రేమ మరియు పిల్లల విషయాల్లో సంభవిస్తుంది కాబట్టి ఈ విషయాలకి కేర్ అవసరం. ఆరోగ్యం పరంగా కూడా వీరికి ఈ వారంలో కేర్ చాలా అవసరంగా సూచిస్తుంది. ఇది ఈ సింహరాశి వారికి క్లుప్తంగా ఈ పర్వాలేదు, మూడొంతులు బాగానే ఉంటుంది అన్ని విషయాలకి. ఒక ఆరోగ్య విషయాలకి జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఇది ఈ వారంలో వీరు సూర్యారాధన, ఆదిత్య హృదయ పఠనం, శనికి పరిహారం శ్రేయస్కరం. కన్యా రాశి నుండి చంద్రుడు 10, 11, 12 రాశుల మీదుగా సంచారం చేస్తాడు ఈ వారంలో. అయితే రాహు చంద్ర బలం తప్పితే గ్రహాలన్నీ వ్యతిరేకంగా ఉన్నందున ఈ వారం మధ్యమంగా కంటే కొంచెం అధమంగా గోచారంలో సూచిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా భోజనం చేయటం, తగినంత నిద్ర వంటి స్థిరమైన ప్రయత్నాలపై ఎక్కువగా దృష్టి సారించండి. ఈ వారంలో శారీరక శ్రమను కొనసాగించండి. నడక, తేలికపాటి వ్యాయామాలు చేపట్టండి. ఒత్తిడిని నివారించడానికి విశ్రాంతికి స్క్రీన్ ముందు ఎక్కువగా సమయాన్ని తగ్గించండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. ఇక పనులు వాయిదా వేయటం జరుగుతుంది ఈ కన్యరాశి వారు ఎక్కువగా. కెరీర్ పరంగా అయితే కనుక వృత్తి ఉద్యోగాల కోసం సవాళ్ళు నిర్వహించడానికి కార్యాలయంలో సీనియర్లు మరియు జూనియర్స్తో కూడా సజావుగా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా బాసుతో వ్యవహారాలకి పనులు వాయిదా వేస్తారు ఎక్కువగా. ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రతతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వ్యాపారంపై చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఇది చాలా వ్యాపార పోటీలో గందరగోళంగా ఉండేదానికి, కఠినంగా సాగేదానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా చేసే నిర్ణయాలు తొందరపడి చేయకండి, అవాయిడ్ చేయండి. ఇక ధన ప్రవాహం మెరుగుపడుతుంది అని ఆశించినా కానీ ఒత్తిడిని నివారించడానికి అవసరమైన ఖర్చులు అదుపు చేయండి. అప్పుడే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ఈ ధన ప్రవాహం అంటే ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. వారాంతానికెల్లా ఒత్తిడిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టండి. ఖర్చులు అదుపు చేయండి. అప్పుడే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. కుటుంబంలో కూడా కొన్ని చిన్న చిన్న విభేదాలకి సంబంధాలలో ఉండేదానికి అవకాశాలు ఉంటాయి ఈ వారంలో. ఈ విషయంపై శ్రద్ధ పెట్టండి. అయితే తీర్థయాత్రలకి లేదా మతపరమైన కార్యక్రమాలకి కూడా అవకాశం ఉండొచ్చు. ఇది సామరస్యానికి ఉపయోగపడుతుంది దంపతుల మధ్య అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇక క్రమబద్ధమైన పనులు చేసుకోవాల్సిన వారంగా ఈ వారంలో గ్రహానుకూలత లేదు కాబట్టి సంఘర్షణలు నివారించడానికి మీ మాట మరియు ప్రవర్తనను జాగ్రత్తగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో ఎంతైనా. ఇక గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి ఆర్థికంగా వీరికి అవకాశం ఉంటుంది. అయినా మనీకి సంతృప్తి లేకుండా ఉంటారు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి సమయాన్ని వినియోగించుకుంటారు. భవిష్యత్తులో మంచి ఫలితాలకి టైం వేస్ట్ చేయకుండా కష్టపడతారు అనేది తెలియపరుస్తుంది. ఇక వివాహితులకు కూడా ఈ వారంలో భాగస్వామితో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు అనేది తెలియపరచడం జరుగుతుంది. ఇక ఈ ప్రయాణాలకి అనుకూలం లేకుండా ఉండింది. ఈ వారంలో వీరికి మాటలు నిలుపుకోలేనప్పుడు మాటలు ఇవ్వకండి. మాట నిలుపుకోలేని పరిస్థితి మీకు సామాజిక గౌరవం తగ్గేది ఉంటుంది దాని మూలంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ వారంలో వీరు విష్ణు సహస్రనామ పఠనం ఓం బుధాయ అని జపించండి. ఇంకా మంచి ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది. ఈ కన్యా రాశి వారికి గ్రహానుకూలత లేదు కాబట్టి చాలా విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనేది సూచించటం. ఇక తులారాశి, ఈ రాశి నుండి 9, 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. ఇక 6లో శని, 9లో గురు, 11లో శుక్ర చంద్రగ్రహానుకూలత ఈ వారంలోనూ మొత్తం వెరసి 4 గ్రహాల మేజర్ గ్రహాలు శని, గురు కూడా శుక్ర, చంద్ర మంచి సాధారణంగా కంటే కూడా తక్కువగా ఫలితాలుకి లేకుండా బాగానే ఉంటుంది, సానుకూలంగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. వ్యాపారపరంగా పని ఒత్తిడి ఫేస్ చేస్తారు. ఈ వారంలో వీరు ప్రయాణాలు అధికంగా సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా కూడా కొన్ని ఇబ్బందులున్నా కొంత అధిగమించే ప్రయత్నపూర్వకంగా పరిస్థితులు వారాంతానికి చక్కబడతాయి అనేది చెప్పచ్చు. శుభకరంగా ఉంటుంది వారాంతానికి. వారం మధ్య నుండి కూడా చాలా బాగుంటుంది. మొదటి ప్రారంభం రోజున కంటే కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. మొదటి 2 రోజుల్లో కొంచెం కెరీర్లో ఇబ్బందులు సమస్యలు కొంచెం ఎదురైనా బదిలీలకు అవకాశం ఉంటున్నా శుభకరంగా ఉంటుంది వారం మధ్య నుంచి కూడా అనేది చెప్పచ్చు. అయితే ఈ వారంలో గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉంచాల్సి ఉంటుంది. సమస్యలు ఎదురయ్యేది సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సంబంధాల విషయాలుగా అయితే కనుక వీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకునేది ఉంటుంది, ఎక్కువగా ముఖ్యంగా వివాహితులతో అనేది సూచిస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. స్త్రీలు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చిన్నగా ఖర్చులు వాటి విషయాలకి సూచిస్తున్నాయి. ఇక కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపడం ప్రాధాన్యతగా ఉండాలి ఈ తులారాశి వారికి. అటు పని విషయంలోనూ కుటుంబ వ్యక్తిగత సమస్యల విషయంలోనూ కూడా సమతుల్యత బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వృత్తిపరమైన నిర్ణయాలకి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెట్టలేరు ఈ వారంలో. విద్యా విషయాలకి ప్రతికూలంగా ఉంటుంది, కేర్ తీసుకోవాలి వారి విషయాలపై. ఇక వైవాహిక జీవితంలో అన్ని రకాల ఒత్తిడుల నుండి వారాంతానికి ప్రశాంతంగా పరిస్థితులలో మార్పులు వస్తుంది. అయితే కొంత ఈ ఈగో క్లాషెస్కి అవకాశం ఉంది దంపతుల మధ్య, మాట పట్టింపులకి కూడా రావచ్చు. ఈ విషయాల్లో వారాంతానికి పరిస్థితులు మెరుగవుతాయి. ఆదాయపరంగా మనీ ఆదా చేయడానికి చేసే ప్రయత్నాలకి సఫలీకృతం ఉంటుంది ఈ వారంలో అనేది చేయొచ్చు, ప్రయత్నించండి. అంటే ఖర్చులను అదుపు చేయగలుగుతారు వారాంతానికి. కష్టపడి శారీరకంగాను మానసికంగాను కూడా పనిచేస్తారు. ఈ వారంలో వీరు పని చేయాల్సి ఉంటుంది. ఆహార నియమాలు ఎక్కువగా పాటించడం అవసరం. నిద్ర సమస్యలు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి కాబట్టి దీని మూలంగా వీరికి ప్రకోపం అవుతుంది ఈ వారంలో అనేది సూచిస్తుంది. కాబట్టి దానిని నియంత్రించే చర్యలు తీసుకోండి. యోగా, ప్రాణాయామం. సంతాన విషయాలకి కేర్ అవసరం. ఆచితూచి వ్యవహరించండి వ్యక్తిపరంగా కుటుంబ పరంగా కూడా అనేది సూచనలు సూచిస్తున్నాయి. మేజర్గా మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక వ్యాపారపరంగా కూడా
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఆదాయం ఉన్న ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. ఇది ఈ వారంలో తులారాశి వారికి. ఓం శుక్రాయ నమః అనే మంత్రజపం, అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. రాశి నుండి చంద్రుడు 8, 9, 10 రాశుల మీదుగా ఈ చంద్రుడు సంచారం చేస్తాడు ఈ వారంలో. ఇక కేతు, రవి, బుధ, చంద్రబలం వారాంతం రోజుల్లో అనుకూలంగా కనిపిస్తుంది చంద్రుడిది. ఈ కేతు, రవి, బుధ అనుకూలిస్తున్నారు, మిగతా గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వారంలో ప్రయాణాల వలన అలసటకి గురి అవుతారు. ఈ వారంలో పెట్టుబడులకి, కొత్త ప్రాజెక్ట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆచితూచి నిర్ణయం చేయాల్సి ఉంటుంది. ప్రమాదకర పెట్టుబడులను నివారించాల్సి ఉంటుంది. ఎల్డర్ సిబ్లింగ్స్ నుండి అయితే కొంత మద్దతు లభిస్తుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వారి సపోర్ట్ ఉంటుంది, మద్దతు తీసుకోండి. కుజ, గురు, రాహు 4, 8, 12 స్థానాలు అశుభ స్థానాలు. ఈ కుజ, గురు, రాహు 4, 8, 12 స్థానాల మీదుగా సంచారం కాబట్టి ఈ వారంలో వీరికి వీటి వలన సహనం కోల్పోతారు, ఇబ్బందులు ఎదుర్కొంటారు, వివాదాలకి ఆస్కారం ఉంటుంది. కుటుంబ సభ్యులు సహకారం, మద్దతు ఉండదు. ఈ వారంలో తరచూ గొడవలకి ఆస్కారం కనిపిస్తుంది. ఇక మానసిక క్షోభ, మానసికంగా అశాంతి, ఇక ప్రయాణాలలో ఇబ్బందులు, ఇక విద్యార్థుల విషయాలకి కూడా అనుకూలంగా లేదు. ఈ వారి ధ్యాస వేరే మళ్ళేది సూచిస్తుంది. విద్యార్థులకి క్రమశిక్షణగా అవసరం. తోటి విద్యార్థులతో ఎక్కువగా గొడవలకి దిగేది మానుకోవాల్సి ఉంటుంది. ధ్యాస అవసరం పెట్టాలి, ధ్యాస అవసరంగా సూచిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా సమస్యలు ఉన్నా అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. విదేశాలలో కూడా ఉన్నత విద్యకి కొంత ఇబ్బందులు సూచిస్తున్నాయి, కానీ వారి కోరిక నెరవేరుతుంది అనేది సూచిస్తుంది. కెరీర్లో కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా మీరు ఉంచుకోవడం ప్రధానం కాబట్టి మంచి ఆరోగ్యానికి చర్యలు తీసుకోండి. ఇక జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన యాత్రలకైతే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా పాత సమస్యలు తగ్గుముఖం పడతాయి అని చెప్పచ్చు. ఇక వారం ప్రారంభ దినాలకైతే కనుక మానసిక ఒత్తిడికి ఆస్కారం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మంచి పెట్టుబడులకు అవకాశం రావచ్చు అనేది సూచిస్తుంది. వారం మధ్యలో కూడా వారం ప్రారంభ దినాలకి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సంతాన ఆరోగ్యం లేదా వారి నుండి సమస్యలకి కొంత మెరుగ్గా ఉంటుంది. ఈ వారంలో సామాజిక గౌరవంకి, ఉద్యోగంలో పరిస్థితులకి అయితే కూడా కొంత ప్రభావం ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక జాబులో మానసిక ఆందోళన, అశాంతి ఉండొచ్చు. ఆర్థిక విషయాలకి అదనపు జాగ్రత్త అవసరం. ఈ వారంలో వారాంతానికి అయితే కనుక ద్రవ్య లాభాలకి కొంత సూచిస్తుంది కొంత అవకాశం. పనుల్లో వివిధ అడ్డంకులు ప్రారంభం నుండి మధ్య వరకు కూడా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ వారంలో వీరు వ్యాపార విషయాలకైతే కనుక నష్టాలు అవకాశం 20-21 రోజుల్లో జాగ్రత్త, శ్రద్ధ అవసరంగా సూచిస్తుంది ఈ గోచారంలో. ఇది మొత్తానికి ఈ వారంలో అంత అనుకూలతలు లేవు. క్రమశిక్షణతో ఉండాలి, ఒత్తిడిని నివారించుకునే చర్యలు చేపట్టాలి. విద్యార్థులకి కొంచెం పర్వాలేదు, పెట్టుబడుల విషయాల్లోకి కొంచెం అవకాశం ఉన్నా పర్వాలేదు, మెరుగ్గానే ఉంటుంది. సంతానం సమస్యలకి కొంత వారం చివరికి ఇది మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అనేది, కార్యాలయ విషయాల్లో కేర్ఫుల్గా ఉండండి. ఇది ఇక ఈ వారంలో వీరు సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం. వీరికి ప్రతికూల పరిస్థితులను అధిగమించటానికి అనేది సూచించటం జరుగుతుంది.
సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.